రైట్ ఇక రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల చిన్నారిపై దుండగుడు అత్యాచారం చేశాడు. నిన్న సాయంత్రం నుంచి బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దాంతో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అందులో నిందితుడు బాలికను తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు. వెంటనే నిందితుడిని అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. రైట్ ఇక బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల చిన్నారిపై దుండగుడు అత్యాచారం చేశాడు. నిన్న సాయంత్రం నుంచి బాలిక కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా దాంతో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అందులో నిందితుడు బాలికను తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు. వెంటనే నిందితుడిని అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ. హైదరాబాద్ నార్సింగ్ లో దారుణం చోటు చేస్తుంది. అయితే 6 సంవత్సరాల బాలికను అత్యాచారం చేస్తే ఆపై హత్య కూడా ఎందుకు రైతు చేయడం జరిగింది. అయితే చాక్లెట్ ఇప్పిస్తానంటూ నమ్మించి బాలికపై రేప్ చేసి ఆపై హత్య చేశాడు ఒక కామందుడు. అయితే బాలిక నిన్న సాయంత్రం నుండి కూడా కనిపించకపోవడంతో రాత్రి 10 గంటలకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తల్లిదండ్రులు వెళ్లి మరీ ఫిర్యాదు అయితే చేశారు. అయితే మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు కూడా దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఏదైతే నార్సింగ్ పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి బాలికకు ఆచూకీ కోసం అయితే వెతికారు. అయితే స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పూర్తిగా పరిశీలించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ లో బాలికను ఒక కామాంధుడు తీసుకెళ్తున్న దృశ్యాన్ని పోలీసులు అయితే పసిగట్టారు. అయితే అంతకును కూడా వెంటనే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే రాత్రి 1 గంటకు బాలిక మృతదేహాన్ని కూడా అంతకు చూపించినట్లయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆ బాలికను రేప్ అండ్ మర్డర్ గా చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిపై ఇప్పటికే రేప్ అండ్ మర్డర్ కేసు కూడా పోలీసులు అయితే దర్యాప్తు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నిందితుడు ఆ బాలికను ఎప్పటి నుంచి ఆ బాలిక వెంటబడుతున్నాడు అనే దానిపై ప్రస్తుతం పోలీసులు పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముఖ్యంగా నార్సింగ్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దీనిపై పూర్తిగా విచారణ అయితే చేపట్టారు. అయితే ఆ బాలిక ఇంటి దగ్గర నుంచి కూడా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలించారు. అయితే ఆ సమయంలోని ఆ నిందితుడు మాత్రమే అతని కదలికలు మొత్తం కూడా పోలీసులు పర్యవేక్షించిన తర్వాత ఆ నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో పోలీసులు అయితే విచారించారు. అయితే ఆ విచారణలో కూడా ఏదైతే ఆ నిందితుడు తనను బాలికలను చంపేసినట్లు కూడా ఒప్పుకున్నాడు. అయితే ఆ పై చంపక ముందు ఏదైతే రేప్ కూడా చేసినట్లయితే ఆ నిందితుడు అయితే ఒప్పుకోవడం జరిగింది. అయితే చాక్లెట్ ఇచ్చి ఆ బాలికను తీసుకెళ్ళినట్లు కూడా పోలీసుల దగ్గర అయితే నిందితుడు అయితే ఒప్పుకున్నాడు. అయితే ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేశారు. మర్డర్ అండ్ రేప్ కింద ఇప్పటికే పలు సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదైంది. అయితే ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్న ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే విచారణ తదనంతరం కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. మేము రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.